కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఆ దివ్య మంగళ రూపాన్ని తనివితీరా దర్శించుకునేందుకు ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో వేచి ఉంటూ ఉంటారు. సాధారణ రోజుల్లో స్వామివారి దర్శనం కొద్ది గంటల్లోనే పూర్తవుతూ ఉండగా రద్దీ రోజుల్లో మాత్రం 24 గంటల నుంచి 30 గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సామాన్య భక్తులకు దర్శనం మరింత త్వరగా పూర్తయ్యేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శన టోకెట్ పొందడం, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనికి ప్రవేశించేందుకు ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమక్షంలో ఓ సంస్థ డెమో ఇచ్చింది. So this is like your darshan timings. You got darshan timing. So between now and then you can do whatever you want to do. And they will have to scan QR. No sir, I'll show you the QR is just a thing and it's a reminder for you. It's a reminder. No, it's a reminder for your timing. 2-3 languages will be there. But generally you don't need this. It's only face. So the scan What is not going to be there? What is not going to be there? I mean the steps. These steps like print this that. It will be very simple. You go, you do this, and your ticket comes and you take it. 2 seconds. Yeah, take it. No, you are. So while everyone under ఇక్కడ enter English Telugu anything is fine. ఎవరైనా ఇక్కడ ఇండివిజువల్ వచ్చి ఇండివిజువల్ లాగైనా ఫ్యామిలీ లాగైనా రిజిస్టర్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ 5 మంది 6 మంది ఉన్నా కలిసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 1 by 1 స్కాన్ వస్తుంది, స్లిప్ ఒకటే వస్తుంది. టైం స్లాట్ సో దట్ అందరూ కలిసి ఫ్యామిలీ ఒకటేసారి 5:30కి ఇచ్చామని ఉంటాయి. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు వచ్చి అక్కడ నించుంటాడు. ఇలాగ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకుంటాం. ఇప్పుడు డెమో చూపించినట్టు ఇలా ఒకవేళ రికగ్నైజ్ అయిపోగానే ఇంకా 1 సెకండ్ 1.5 సెకండ్ పడుతుంది. మనకి వెరిఫై అయిపోతుంది. డోర్ కిందకి వెళ్ళిపోతుంది. వాళ్ళు పర్సన్ లోపలికి వెళ్ళిపోతారు. కంపార్ట్మెంట్స్లోకి వెళ్తారు. తర్వాత ఒక 20-25 మినిట్స్లో మనం 45 నిమిషాలు 60-65 నిమిషాల్లో వాళ్ళకి దర్శనం అయిపోయాడు. మనం అన్ని గంటలు 20-30 గంటలు దాంట్లో వెయిట్ చేయాల్సిన అవసరం కంప్లీట్గా. Gate individual open होता है. The whole group has to. No. Wait for one, or you can say I want to do it for my family or a group. Then you will get also one ticket for the group. It is almost like airport. We have AI పవర్డ్ ఫేషియల్ రికగ్నైజ్డ్ క్యూ మేనేజ్మెంట్ సిస్టంలో అనుభవం గల ఆసియా మరియు CTRUH అనే 2 సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సిస్టంతో టీటీడీ చైర్మన్ దగ్గరకు వచ్చారు. సామాన్య భక్తులకు ప్రయోజనం కలిగించడంపై ఆలోచిస్తున్న బిఆర్ నాయుడు వెంటనే బోర్డు సభ్యులను హాజరుపరిచారు. వారి సమక్షంలో సంస్థ ప్రతినిధులు దీనిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫేస్ రికగ్నైజేషన్ రికార్డుతో పాటు కియోస్కీ మెషిన్ స్లిప్ జనరేట్ చేస్తోంది. ఆ స్లిప్లో కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చిన భక్తులు ఫేస్ రీడింగ్ ద్వారా లేదా బార్ కోడ్ స్లిప్ స్కాన్ ద్వారా దర్శనానికి అనుమతించే విధానాన్ని పరిశీలించారు. ప్రస్తుతం డెమో ఇచ్చిన 2 కంపెనీలు 14 దేశాల్లో సేవలందిస్తున్నాయి. వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపథ్యంలో ఆచరణ యోగ్యమైన విధానాన్ని ఫైనల్ చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు. అదే ఫేస్ రికగ్నిషన్ చాలా హ్యాపీ. సో దీంట్లో మనకి టైం, గేట్ నెంబరు, తర్వాత మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ ఇప్పుడు మనం చేసుకున్న స్టెప్ వీళ్ళు ఇలా వచ్చారు, బుక్ చేసుకున్నారు. అండ్ ఎంతమంది కలిసి చేసుకుంటారు మా ఎంప్లాయీకి ఆ టైంకి 10 నిమిషాలు ముందు రావాలి. దీంతో పాటు లడ్డు టోకెన్ కూడా కావాలిగా. సార్ మిమ్మల్ని చూడగానే సో మీరు మూవ్ అయిపోయారు. డైరెక్ట్గా ఇప్పుడు అక్కడ రికగ్నైజ్ చేసింది ఇమీడియట్గా మన సాఫ్ట్వేర్ రికగ్నైజ్ చేసి మిమ్మల్ని ముందుకు పంపించారు. అదే టైం స్లాట్లో రావాలి. భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభంగా వేగంగా అందించాలనే తమ గొప్ప సంకల్పానికి అడుగులు ముందుకు పడుతున్నాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలు రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాసే భక్తులకు 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే దర్శన భాగ్యం కల్పించాలని గత నెలలో జరిగిన తొలి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిపుణులైన పలు సంస్థలు తమను కలుస్తున్నాయని బిఆర్ నాయుడు ట్వీట్లో పేర్కొన్నారు. Hundreds of points here instead of take a picture or just do the photo analysis. We do the full CNN neural network recognition of the face. So 97% we don't do iris in here. We can do iris if we want. Equipment cost is very good. Yeah, but we currently do sophisticated camera. Also, AI man దగ్గర ఉంది powerful enough which will handle all of this edge cases. అంటే ఒకవేళ తీసేసిన మొత్తం తీసేసిన జనరల్ గా మనం ఇప్పుడు 60%. మరోవైపు మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో దాదాపు 66 అంశాలపై రూపొందించిన అజెండాపై చర్చించే అవకాశం ఉంది. తిరుమల విజన్ 2047, టీటీడీ ఆస్తుల పరిరక్షణ, శ్రీవారికి నగదు బంగారం పెట్టుబడులపై ప్రత్యేక నిపుణులతో కమిటీ ఏర్పాటు, ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జీ ఏర్పాటు, టీటీడీ ఆసుపత్రుల నిర్వహణ, తిరుమలలోని హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యత పెంపుపై తీసుకోవాల్సిన చర్యలు వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అలాగే టీటీడీ చేస్తున్న వృధా ఖర్చుల నియంత్రణపైన పాలక మండలి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.